హాయ్ అండి. ఇదండి దోసకాయ పచ్చడి. పై వీడియోలో దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేయించేది చూపించా కదండి. చూడండి ఈ వీడియోలో పసుపు కూడా వేయాలండి. మగ్గేటప్పుడు పసుపు చూడండి. మనం ఫస్ట్ దోసకాయ ముక్కలలో వేయించేటప్పుడు వేసిన ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. సరిపోతే ఏమీ లేదండి, లేకుంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మనము తగినంత చూసుకోవాలండి. చూడండి చూడండి వాటర్ వేయకుండానే ఆ టమాటా పండ్ల రసం అనేది బాగా ఇట్లా జిగురుగా అదే వాటర్ వేసినట్టుగానే వస్తుందండి. వాటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే టమాటా పండ్లు కొంచెం దండిగా వేస్తాం కదండి. పచ్చిమిర్చి తగినంత, పచ్చిమిర్చి దోసకాయలు తగినన్ని తీసుకొని చేసుకోవచ్చండి. దానిలో తగినట్టు ఎర్రగడ్డలు ఒకటి వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. ఆ పచ్చడికి తగినంత మనం వాడుకోవచ్చండి. ఎర్రగడ్డలు నేను ఎక్కువ దోసకాయ ముక్కలు ఎక్కువ వేసానండి దీంట్లో. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. సేమ్ పప్పులాగానే ఉంది కదా, పచ్చిమిర్చి పప్పులాగానే. చూడండి అంతే అండి. చూడండి రోట్లో అయితే కొంచెము కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నంలోకి అండి. చూడండి కావాలంటే మనం కొంచెం ఎక్కువ కూడా దంచుకోవచ్చండి. చూడండి అట్లా అంతే అండి, చాలా బాగుంటుందండి.